రామ బాణం గురించి అందరికీ తెలుసు. ఒక్కసారి విడిచిన బాణం ఎప్పుడూ గురి తప్పదు. అది కేవలం ఒక అద్భుత ఆయుధమా? కాదు, అది ఒక మనిషి వ్యక్తిత్వానికి చిహ్నం. రామునిది ఒకే మాట, ఒకే బాణం. ఆయన మాట ఇచ్చాడంటే అది జరిగి తీరాల్సిందే. ఆయన జీవితంలో అబద్ధం లేదు, ఆయన సంకల్పంలో సందేహం లేదు. అందుకే ఆ బాణానికి శక్తిని ఇచ్చింది లోహం కాదు, ఆయన సత్యనిష్ట. కానీ మన మాటకి బలం ఎందుకు ఉండదు? మన సంకల్పాలు మధ్యలోనే ఎందుకు కూలిపోతాయి? ఎందుకంటే మనం చాలా సులభంగా మాట ఇస్తాం, అంతే సులభంగా వెనక్కి తీసుకుంటాం. మన మాట మీద మనకే నిలకడ లేకపోతే మన లక్ష్యం ఎలా నెరవేరుతుంది? గుర్తుంచుకోండి, రామబాణం అంటే కేవలం యుద్ధ విజయం మాత్రమే కాదు, సత్యంతో కూడిన జీవితం. మన మాట మీద మనం నిలబడితే మన సంకల్పానికి కూడా రామబాణం అంత శక్తి వస్తుంది. ఇలాంటి ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలంటే హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.